నమస్తే ఫ్రెండ్స్, కేఎస్ సిట్స్కి స్వాగతం. నేను మీ సౌజన్య. ఈరోజు మనం చాలా టేస్టీగా స్పాంజీగా ఉండే బటర్ చిఫాన్ కేక్ చేయటం చూద్దామండి. ఇది మీరు బర్త్డేస్కి, స్పెషల్ అకేషన్స్కి చేసుకోవచ్చండి. చూడటానికే కాదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. బేకరీ నుంచి తెచ్చారంటే అందరూ నమ్మేస్తారు. అంత టేస్టీగా, పర్ఫెక్ట్గా ఉంటుంది. మరి వీడియో స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో జల్లెడ నుంచి 125 గ్రాముల మైదా పిండి వేసుకోవాలి. అలాగే 35 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుని జల్లించాలి. మీరు మైదా పిండికి బదులు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చండి. ఇప్పుడు వేరొక బౌల్లో 125 గ్రాముల బటర్ తీసుకోవాలి. బటర్ రూమ్ టెంపరేచర్లో ఉండాలండి. బటర్ వైట్ కలర్లోకి వచ్చే వరకు బీటర్తో బీట్ చేయాలి. ఎల్లో కలర్లో ఉంది కదండి, ఇది వైట్ కలర్లోకి వచ్చే వరకు బీట్ చేయాలి. బటర్ కలర్ చేంజ్ అయ్యాక 125 గ్రాముల షుగర్ పౌడర్ వేసుకోవాలి. షుగర్ బటర్తో కలిసేలాగా బాగా కలపాలండి. కలిపాక బీటర్తో బీట్ చేయాలి. షుగర్ బటర్తో కలిసి బాగా క్రీమీగా వచ్చే వరకు బీట్ చేయాలి. ఇలా స్టిఫ్ కన్సిస్టెన్సీకి రావాలండి. ఈ విధంగా వచ్చాక ఒక గుడ్డు వేసుకోవాలి. గుడ్డు బాగా కలిసిన తర్వాత 1/2 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి. గుడ్డు వేసాక ఎసెన్స్ వేసుకుంటే గుడ్డు వాసన రాదండి. ఎసెన్స్ కలిసేలాగా మరొకసారి బీట్ చేసుకోవాలి. ఒకే డైరెక్షన్లో చేయాలండి. డైరెక్షన్స్ మార్చి చేయకూడదు. ఇప్పుడు పాలు పోసుకోవాలండి. దీనితో పాటు జల్లించిన మైదా పిండి వేసుకోవాలి. ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలపాలి. 25 ml పాలైతే ఈ బ్యాటర్కి కరెక్ట్గా సరిపోతాయండి. పాలు కూడా ఒకేసారి వేయకుండా పిండితో పాటు బ్యాచెస్గా వేసుకోవాలి. కేక్ బ్యాటర్ పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే కరెక్ట్ ప్రొసీజర్ అండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలిపితే అన్ని ఇంగ్రీడియంట్స్ లంప్స్ లేకుండా బాగా కలుస్తాయి. బ్యాటర్ పర్ఫెక్ట్గా వస్తుంది. బ్యాటర్ బాగా క్రీమీగా, ఫ్లఫీగా వచ్చే వరకు బీట్ చేయాలి. చూడండి, బ్యాటర్ ఇలా క్రీమీ కన్సిస్టెన్సీకి వచ్చాక కేక్ ట్రేలోకి మార్చుకోవాలి. ట్రేకి మార్చే ముందు ఒకసారి స్పాచులాతో బ్యాటర్ని కలపాలి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలపాలండి. కేక్ ఫ్లాట్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా నేను చెప్పిన మెథడ్ను యాజ్ ఇట్ ఈస్గా ఫాలో చేయండి. కేక్ ట్రేలో అడుగున చుట్టూ బటర్ అప్లై చేసి బటర్ పేపర్ వేసుకొని రెడీ చేసానండి. ఇప్పుడు ఈ ట్రేలో బ్యాటర్ వేసుకోవాలి. మీరు చేసే కేక్ బ్యాటర్ని బట్టి ట్రేని తీసుకోవాలండి. బ్యాటర్ ట్రేకి ఫుల్గా రాకూడదు, కొంచెం గ్యాప్ ఉండాలి. అప్పుడే కేక్ బేక్ అయ్యేటప్పుడు పొంగకుండా ఉంటుంది. ఒకవేళ మీకు ట్రే చిన్నదిగా ఉండి పొంగుతుందేమో అన్న డౌట్ వస్తే చుట్టూ ఉన్న బటర్ పేపర్ను కొంచెం హైట్ ఎక్కువ ఉండేలా సెట్ చేసుకోండి. బ్యాటర్ పొంగి బయటికి రాకుండా ఉంటుంది. బ్యాటర్ ట్రేలో వేశాక లెవెల్ చేసుకోవాలండి. స్పాచులాతో లెవెల్ చేయాలి. బ్యాటర్ లెవెల్ చేశాక ట్యాప్ చేసుకోవాలి. ఎయిర్ గ్యాప్స్ ఏమన్నా ఉంటే పోయి సెట్ అవుతుంది. ఇప్పుడు 10 నిమిషాలు ప్రీహీట్ చేసిన పాత్రలో కేక్ ట్రేను ఉంచి 40 నుంచి 50 నిమిషాల వరకు ఉడికించాలి. పాత్రలో అడుగున స్టాండ్ ఉంచి 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ప్రీహీట్ చేశాక కేక్ ట్రేను ఉంచి మూత పెట్టి 40 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించాలి. మీరు అవెన్లో బేక్ చేయాలనుకుంటే 180 డిగ్రీ సెల్సియస్లో 10 నిమిషాలు ప్రీహీట్ చేసి అదే టెంపరేచర్లో 40 నిమిషాలు ఉడికించాలి. కుక్కర్లో కూడా చేయొచ్చండి. కుక్కర్లో ఎలా చేయాలో ఇంతకుముందు వీడియో చూపించాను. కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. కేక్ ఉడికిందా లేదా చెక్ చేసుకోవటానికి టూత్పిక్తో కానీ నైఫ్తో కానీ గుచ్చినప్పుడు డ్రైగా పిండి అంటుకోకుండా ఉంటే కేక్ రెడీ అయినట్లేనండి. కేక్ బేక్ అయ్యే టైం కూడా మనం తీసుకునే పాత్ర సైజుని బట్టి, బ్యాటర్ క్వాంటిటీని బట్టి ఉంటుంది. కేక్ కుక్ అయ్యాక బయటికి తీసి పూర్తిగా చల్లారనివ్వాలి. వేడి మీద డీమోల్డ్ చేసి కట్ చేయకూడదండి. పూర్తిగా చల్లారిన తర్వాత బయటికి తీసి కట్ చేయాలి. చూడండి కేక్ ఎంత సాఫ్ట్గా, స్పాంజీగా ఉందో. ఇప్పుడు ఈ కేక్ చుట్టూ హార్డ్గా ఉన్న సైడ్స్ని తీసేయాలండి. అలాగే పైభాగం అన్ఈవెన్గా ఉంటే అది కూడా లెవెల్ చేసుకోవాలి. మీరు కేక్ చేసేటప్పుడు ఈవెన్గా బేక్ అయితే కేక్ని కట్ చేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఈ కేక్ మీద క్రీమ్ అప్లై చేయాలి. బటర్ చిఫాన్ కేక్ బటర్ క్రీమ్ అప్లై చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కేక్ అడుగు భాగం పైకి వచ్చేలా పెట్టుకోవాలండి. అడుగు భాగం కరెక్ట్గా లెవెల్గా ఉంటుంది. క్రీమ్ అప్లై చేస్తే కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు దీని మీద క్రీమ్ అప్లై చేయాలి. ఒకవేళ మీకు క్రీమ్ ఇష్టం లేదంటే క్రీమ్ అప్లై చేయాల్సిన అవసరం లేదండి. క్రీమ్ లేకుండానే కేక్ చాలా రుచిగా ఉంటుంది. బటర్ క్రీమ్ ఎలా చేయాలో ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశానండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. బటర్ క్రీమ్ అప్లై చేశాక స్క్రాపర్తో డిజైన్ చేస్తున్నానండి. మీ దగ్గర స్క్రాపర్ లేదంటే ఫోక్తో కానీ టూత్పిక్తో కానీ డిజైన్ చేసుకోవచ్చు. మీరు ఇలాగే డిజైన్ చేయాలని లేదండి. మీకు నచ్చిన విధంగా మీ కంఫర్ట్ని బట్టి కేక్ని డిజైన్ చేసుకోవచ్చు. చూడండి, కేక్ రెడీ అయ్యింది. కట్ చేసి సర్వ్ చేసుకోవటమే. ఇంతేనండి,
రెసిపీ నచ్చితే ట్రై చేయండి. కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. లైక్ చేసి తెలిసిన వారందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేయండి. నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రెగ్యులర్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.